శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మనం ఇప్పుడు ఆదిశంకరాచార్యుల వారి గురించి తెలుసుకుంటున్నాం. శంకర పీఠాలు తూర్పున పూరి ఒరిస్సా రాష్ట్రంలో, దక్షిణాన శృంగేరి కర్ణాటక రాష్ట్రం, పడమరన ద్వారకా గుజరాత్ రాష్ట్రం, ఉత్తరాన బదరీనారాయణంలో ఉన్నాయి. మహావాక్యాలు తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. తెల్లవారితే గురువారం బ్రాహ్మీ ముహూర్తం. ఈ కింది విషయం రాస్తున్నారు. కోయిల కూసింది, అమ్మ ప్రత్యక్షమైంది. శృంగేరిలో 1979లో శ్రీ గొల్లపూడి గోపాలకృష్ణమూర్తి గురుదేవులు ఉపదేశం ఇచ్చినప్పుడు 3 పర్యాయాలు రాత్రి భాగంలో అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. అటువంటి నిదర్శనం కనిపిస్తేనే వారు ఉపదేశం ఇస్తారుట. ఉపదేశానంతరం పృష్టాన్న భోజనం, నూతన వస్త్రాలు ప్రసాదించారు. అభ్యంతరం చెప్పడానికి వీలు లేదు. పీఠదేవతలు శృంగేరిలో శారదామాత, చంద్రమౌళీశ్వరలింగం, బదరిలో పూర్ణగిరి, పూరి దేవి, విమల, ద్వారక, భద్రకాళి. ప్రతి పీఠంలోనూ చంద్రమౌళీశ్వర స్ఫటికలింగాలను శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించారు. శంకరుల వారు శృంగగిరికి వచ్చారు. అక్కడ ఒక సర్పం పడగనీడలో కప్ప ప్రసవించడం చూశారు. పరస్పర విరోధ జంతువులు మైత్రిలో ఉన్నవేమిటి అని ఆలోచించారు. అక్కడ ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసినట్టు స్వామికి యోగంలో తెలిసింది. అక్కడ శారదామాతను ప్రతిష్ఠించారు. సురేశ్వరాచార్యులు మొదలు ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ భారతీ తీర్థ మహాస్వాముల వారు 35వ వారు. తపస్సాలు, యోగీశ్వరులు, శాంతమూర్తి, ధర్మరక్షకులు, గురుభక్తి పరమావధిగా గల మహిమాన్వితులు. 9411 శ్రీమంతమైనది. అజనాభ దేశం శివ సంకల్పంతో నిండినది. అదే భారతదేశం. అనేక మతాలతో నిండి మత ప్రవక్తల వివిధ మత సిద్ధాంతాలతో అమాయకుల మనస్సులను కలవరపరిచే మహా విపత్కర పరిస్థితి ఇది. అట్టి సమయంలోనే జ్ఞానప్రదుడైన పరమశివుడు అవతరించి ప్రజలను మేలుకొలిపి వారి అజ్ఞానాన్ని నిర్మూలించి భక్తి జ్ఞానాలను వారికి అనుగ్రహిస్తూ ఉంటారు. కైలాసంలో కదలిక మొదలైంది. శంకరుడు అవతరించక తప్పని అత్యవసర పరిస్థితి అది. శంకరుడు సన్యాసి రూపంలోనే సాక్షాత్కరిస్తూ ఉంటాడు. వలసినప్పుడు కేరళ దేశం ప్రకృతి సౌందర్యంతో కలకల్లాడుతూ ఉంటుంది. అదే మలయాళ దేశం. అక్కడ ప్రవహించేది పూర్ణా నది. పూర్వం స్త్రీ దేశం అది. ఆ దేశంలోనే అర్జునుడు ప్రమీల చేతిలో ఓడిపోయాడు. కృష్ణ పరమాత్మ ప్రమీలను అర్జునునికి వివాహం చేయించాడు. మలయాళ మంత్రాలు మహాప్రభావం కలవి. మలయాళ దేశంలో చిన్న పల్లెటూరు కాలడి. అక్కడ విప్రులు నంబూద్రి శాఖ వారు. వేదాంగాది విద్యల్లో నిష్ణాతులు, నిష్ఠపరులు. బ్రాహ్మణ అగ్రహారం. కాలుడు కూడా కాలడిలో అడుగుపెట్టడానికి జడుస్తాడు. ఎందుకంటే అక్కడ అందరూ ధర్మం తప్పక నడుచుకుంటూ ఉంటారు. అదీకాక సాక్షాత్తు శంకరుడే అక్కడ అవతరించనున్నాడు. కాలడిని పాలించే మహారాజు రాజశేఖరుడు ధర్మాత్ముడు. ఆయనకు పరమశివుడు స్వప్నంలో సాక్షాత్కరించి, నన్ను వెతుక్కో, ఇక్కడే భూమి లోపల ఉన్నాను అని సెలవిచ్చాడు. రాజు ఉలిక్కిపడి లేచాడు. పండితులకు తన స్వప్న వృత్తాంతం వినిపించాడు. వారి నిర్దేశ ప్రకారం భూమిని పెకలించారు. స్ఫటికలింగం సాక్షాత్కరించింది. అందరూ మహదానంద భరితులయ్యారు. రాజు తలిస్తే డబ్బులకు కొదవ. ఆలయం శిల్పకళా సంశోభితంగా నిర్మించబడింది. యథావిధిగా లింగ ప్రతిష్ఠ అయింది. రాజు పేర రాజరాజేశ్వరలింగంగా వెలిసింది. అక్కడ మహాశివభక్తుడు ఒకడున్నాడు. ఆయన పేరు విద్యాధిరాజు. చాలా కాలానికి ఆయన చేసిన శివారాధన ఫలించి ఆయనకు ఒక సుపుత్రుడు కలిగాడు. ఆ బిడ్డ పేరు శివగురుడు. జాతకర్మ, నామకర్మ, చౌల, అన్నప్రాసన, అక్షరాభ్యాస, ఉపనయన సంస్కారములైన అనంతరం గురుకులంలో వేదాంగాది విద్యలను అభ్యసించాడు శివగురుడు. గురుదక్షిణ సమర్పించాడు. గురువు అనుమతితో స్వగృహం చేరాడు. వివాహ వయస్కుడయ్యాడు. ఈ విషయం ఆ నోట విన్న మఖ పండితులనే బ్రాహ్మణోత్తముడు తన కుమార్తె ఆర్యాంబను శివగురునికి ఇచ్చి వివాహం చేయాలని సంకల్పం చేసి విద్యాధిరాజును దర్శించి విషయం విన్నవించి సమ్మతింపచేసి సుగుణవతి, శీలవతి, అనుకూలవతి అయిన తన కుమార్తెను శివగురునికి కన్యాదానం చేసి మహావైభవంగా కళ్యాణోత్సవం పూర్తి గావించాడు. అత్తవారింట అడుగుపెట్టి అందరి ఆయుర్దాయం పెంచింది ఆర్యాంబ. ధర్మపత్నిగా భర్తను సేవిస్తున్నది. ఆర్యాంబ శివగురులు అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఆర్యాంబ మహాపతివ్రత. శివగురుడు ఆమె సేవలకు ముగ్ధుడై ఆమె కోరికలను మనసులో తెలుసుకుని
తీరుస్తున్నాడు. శతాధిక వృద్ధులైన తల్లిదండ్రుల పుణ్య లోకాలకు తరలి వెళ్ళారు. పితృదేవతలు తరించాలి, పుత్రప్రాప్తి కావాలి. ఆర్యాంబ శివగురులు కఠోర నియమంతో ఈశ్వరారాధన చేశారు. వారి తపం ఫలించింది. శివగురునికి స్వప్నంలో శివసాక్షాత్కారమైంది. సద్గుణ సంపన్నుడైన అల్పాయువు గల ఒకే ఒక పుత్రరత్నం కావాలా, దుష్టులైన బహుపుత్రులు కావాలా అన్నాడు శంకరుడు. ఒక్క సుపుత్రుడే కావాలన్నాడు శివగురుడు. తథాస్తు అన్నాడు పరమశివుడు. మెలకు వచ్చింది. భార్యకు స్వప్న వృత్తాంతం వినిపించాడాయన. సంతోషం పట్టలేకపోయారు వారు. శివార్చన, సమారాధన, శేష ప్రసాద భక్షణ వారి నిత్యకృత్యాలైనవి. కాలక్రమేణా ఆర్యాంబ గర్భవతి అయింది. ఆమె కోరికలన్నీ తీర్చాడు శివగురుడు. నవమాసాలు నిండాయి. అన్నీ శుభశకునాలే. క్రీస్తు పూర్వం 509. అది యుధిష్ఠిర శకం. 2630 సంవత్సరాలు గడిచాయి. నందననామ సంవత్సర వైశాఖ శుద్ధ పంచమి ఆదివారం పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నం. ఆర్యాంబకు సుపుత్రోదయం, లోకానికి జ్ఞానోదయం. అప్పటి గ్రహ సంపత్తి మేషంలో రవి, బుధుడు పునర్వసులో స్వక్షేత్రం, చంద్రుడు మీనంలో శుక్రుడు, గురుడు లగ్నంలో, తులలో శని, మకరంలో అంగారకుడు. ఈ శుభ సమయం మహాపవిత్రం, అభిజిత్ ముహూర్తం. అందరికీ లభించనిది, సత్ఫలమైనది. జాతకర్మ అనంతరం నామకర్మ. శంకర ఆదిశంకరాచార్యుల వారి జ్యోతిశ్చక్రం. శంకరుని కృప వలన జన్మించిన కారణాన శంకరుడు అని దైవజ్ఞులు నామకరణం చేయించారు. చౌల అన్నప్రాసన అక్షరాభ్యాసాలయ్యాయి. 5వ ఏటనే ఉపనయనం, 4వ ఏటనే పితృవియోగం. శివగురుడు శివైక్యం చెందాడు. ఉపనయనానంతరం వేదశాస్త్రాలు క్షుణ్ణంగా అభ్యసించాడు శంకరుడు. గురుకుల వాసం, మధుకర వృత్తి, గురు శుశ్రూషలతో కాలం సులువుగా గడిచిపోతున్నది. లక్ష్మీ ప్రసన్నం. అది ఒక శుభదినం. శంకరుడు మధుకరానికి గ్రామంలోనికి వెళ్ళాడు. అది ఒక నిరుపేద గృహం. ఆగాడక్కడ. భవతి భిక్షాందేహి మాత అన్నపూర్ణేశ్వరి అని అర్జించాడు. ఇంటిపై ఆకులు చెదిరాయి. ఒంటిపై బట్ట చినిగింది. చంకలో బిడ్డ ఆకలి అంటూ నీరసంగా ఏడుస్తున్నాడు. సమయానికి స్వామి పిలుపు. గుండె జల్లుమంది కులాంగనకు. స్వామి, యజమాని భిక్షాటనకు వెళ్ళారు, ఆగండి క్షణం. ఆయన రాగానే మధుకరం సమర్పిస్తాం. మీ చేతిలో సమర్పించడానికి నా చేతిలో ఏమీ లేదనడానికి సిగ్గుపడుతున్నానంటూ తలవాల్చి కన్నీరు కార్చింది కాంతాశిరోమణి. తిలకించాడు బాలభటువు. నీ చేతిలో లేకుంటే నీ బిడ్డ చేతిలో ఉంది కదమ్మా అన్నారు. ఆమె పరికించింది చంకలోని చంటి బిడ్డను. ఒక్క ఉసిరికాయ. ఆహా అనుకుంది. ఆశ్చర్యపోయింది. అదే సమర్పించింది. ఆనందించాడు ఆచార్య భటువు. అనుగ్రహం మహాప్రసాదం అన్నారు. మహాలక్ష్మిని 21 శ్లోకాలతో స్తుతించారు. అమ్మ ప్రత్యక్షమైంది. తల్లి, నీ కృప చాలా గొప్పది. ఈ తల్లి దరిద్రం పోగొట్టమన్నాడు. నాయన, వీళ్ళు పూర్వజన్మలో మహాపాపం చేశారు. ఎవరికి ఏమీ పెట్టలేదు. ఆ పాప ఫలం ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఎలా మరి అన్నది. నీ దర్శనం పాపహరం, భాగ్యప్రదం. ఆలోచించు మరి. పత్రం పుష్ప ఫలం. ఇదిగో ఫలం గైకొను. వీళ్లకు ఎట్టి ఫలం ఇస్తావో నీ ఇష్టం. భక్త్యా సమర్పయే తుభ్యం అని తన చేతిలోని ఉసిరి పండును లక్ష్మీమాత చేతినుంచాడు. శంకరభటువు నిరుత్తర అయింది. కనకధాత్రీ ఫల వర్షం. మరి 3 శ్లోకాలు తాళపత్రాలలోని అధిక శ్లోకాలు పఠించి దరిద్రదేవతను సాగనంపి శ్రీదేవిని సంతోషపరిచాడు. అవతారమూర్తి శంకరుడు. అదృశ్యమైంది ఆ తల్లి. మధుకరం, మధురం, సుమధురం. గృహ యజమాని విచ్చేశారు. ఆయన చూచాడు. స్వర్ణధాత్రీ ఫలాలు. బంగారం లాంటి బాలభటువు శరీరం, మనస్సు కూడా బంగారమయం. అర్థమైందా త్రికాల వేదికి. బాలభటువు పాదాలు కడిగాడు. స్వర్ణ పుష్పార్చన, సర్వాలంకార సంశోభిత కులకాంత చిరునవ్వు మోముతో స్వాగతించింది. భర్తను వారి వంశాంకురం బంగారు మొలతాడు పట్టుదట్టి కనకధాత్రీ ఫలంతో గజ్జలు గల్లున కదిలి వచ్చాడు. ముగ్గురు ముచ్చటగా పూజించారు ముద్దుల శంకరుని. ఆశీసులిచ్చి అదృశ్యమయ్యాడు వటువు. బంగారు భవనంలో ప్రవేశించారు గృహస్థుల ముగ్గురు. భార్యాబిడ్డలతో సుఖ సంతోషాలు అనుభవించి బ్రతికినంతకాలం మహాలక్ష్మిని సేవించి అంత్యానికి ఆమె సాన్నిధ్యం పొందాడు యజమాని. ఇక బ్రహ్మలోకానికి వెడతాం మనం. ఒకరోజు బ్రహ్మ సభ చేశాడు. మునులు, ఋషులు, దేవతలు నిండి ఉన్నారు సభలో. వేద స్వస్తి జరుగుతున్నది. వయోవృద్ధుడైన దూర్వాసుడు బోసి నోటితో స్వస్తి పలికాడు. నవ్వింది సరస్వతి. చూశాడు ముని. రుద్రమూర్తిగా మారాడు. మానవులకు వార్ధక్యం సహజం. విద్యా వయోవృద్ధులు ఆక్షేపించరాని వారు. చదువుల తల్లికి ఆ మాత్రం అవగతం కాదా? సరే, నువ్వు భూలోకంలో జన్మించమన్నాడు.
హడలెత్తిపోయింది శారద. క్షమించమంది. విమోచనం అనుగ్రహించమని వేడుకొంది. బ్రహ్మ మునులు కిమన్నాస్తి శాంతించాడు ముని. కైలాసవాసి శంకరుడు భూలోకంలో అవతరించినప్పుడు నీకు దేవత్వం సిద్ధిస్తుంది. బ్రహ్మ కూడా నీకు భర్తగా పుట్టి నీకు సంతోషం కలిగిస్తాడంటూ దూర్వాసుడు నిష్క్రమించాడు.